టైప్స్ ఆఫ్ ట్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైనా స్ట్రైట్‌గా పైకి వెళ్ళదు. అండ్ స్ట్రైట్‌గా కిందన పడదు. అండ్ స్ట్రైట్‌గా పక్కకి కూడా ఇలా పక్కన మూవ్‌మెంట్ అవ్వదు. కదా! సో, ఇలా వెళ్ళదు అని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. సో, చార్ల్స్ డవ్ అనే సైంటిస్టు మార్కెట్ ఎప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా మూవ్‌మెంట్ అవ్వదు. ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అవుతుంది అని కనిపెట్టాడు. దాన్నే మనం డవ్ థియరీ అంటున్నాం. ఈ డవ్ థియరీలో 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. అంటే మార్కెట్ 3 ట్రెండ్స్ కింద మూవ్‌మెంట్ అవుతుంది అని అంటున్నారు. సో, ఆ 3 టైప్స్ ఏంటంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్‌వేస్ ట్రెండ్. అంటే ఏంటంటే మార్కెట్ ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళదు అని అన్నప్పుడు ఎలా వెళ్తుంది? సో, ఫస్ట్ కొంచెం పైకి వెళ్ళి, కొంచెం కిందన పడి, మళ్ళీ కొంచెం పైకెళ్ళి, కొంచెం కిందన పడి, మళ్ళీ కొంచెం పైకి కిందన కింద ఇలా ఒక స్ట్రక్చర్‌లో ఫాలో అయ్యి ఇక్కడి నుంచి ఈ పాయింట్‌ని రీచ్ అవుతుంది. సో, మార్కెట్ ఇలా స్ట్రెయిట్‌గా కిందన పడదు అని అన్నప్పుడు ఎలా పడుతుంది? కొంచెం కిందన పడి, మళ్ళీ కొంచెం పైకెళ్ళి, మళ్ళీ కొంచెం కింద మళ్ళీ కొంచెం పైకెళ్ళి ఇలా ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ మార్కెట్ అనేది ఈ టార్గెట్‌నయితే రీచ్ అవుతుంది. సో, సైడ్ వేస్‌లో వెళ్తున్నప్పుడు పైకి వెళ్తుంది, కిందన పడుతుంది. పైకి వెళ్తుంది, కిందన పడుతుంది. ఇలా పైకి, కిందకి తిరుగుతా ఉంటుంది. సో, దీన్ని సైడ్ వేస్ ట్రెండ్ అంటున్నాము. ఓహ్! ఈ అప్ ట్రెండ్‌లో హైస్ అండ్ లోస్ ఎలా ఉంటాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఒక లో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా! పైకి వెళ్తుంది. ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది. దాని తర్వాత కొంచెం కిందన పడుతుంది. ఓకే. దాని తర్వాత కొంచెం పైకెళ్తుంది. కొంచెం కిందన పడుతుంది. కొంచెం పైకెళ్తుంది. ఈ స్ట్రక్చర్‌లో పైకెళ్తుందన్నాం గదా! సో, ఇదెక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నాము? లో పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా! సో, దీనికంటే పైనున్న పాయింట్ ఏమవుతుంది? మనకి హై అవుతుంది. దీనికంటే కం లోస్‌నెప్పుడు లోస్‌తో కంపేర్ చేయాలి. హైస్‌నెప్పుడు హైస్‌తో కంపేర్ చేయాలి. సో, ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా? ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. వీటిని లోస్. ఇవి లోస్. సో, ఈ పాయింట్, ఇది పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. ఇవన్నీ హైస్ కదా! సో, లోస్‌నెప్పుడు లోస్‌తో కంపేర్ చేయండి. ఈ లో పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎక్కడుంది? కంపేర్ టు ఈ పాయింట్ పైనుంది గదా! సో, హైలో ఉంది గదా! సో, దీన్నేమంటాము? హైయర్ లో. లో కదా ఇది? సో, హైలో ఉంది. సో, హైయర్ లో అంటున్నాం దీన్ని. సో, కంపేర్ టు ప్రీవియస్ హై, ఈ హై ఎక్కడుంది? హైలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాము? హైయో హై అంటాము. ఓకే. నెక్స్ట్ కంపేర్ టు ప్రీవియస్ లో, ఈ లో ఎక్కడుంది? ఈ లో హైలో ఉంది. సో, హైయర్ లో. సో, కంపేర్ టు ప్రీవియస్ హై, ఈ హై ఎక్కడుంది? హైలో ఉంది. సో, హైయో హై. ఈ లోతో కంపేర్ చేస్తే ఈ లో ఎక్కడుంది? హైలో ఉంది. సో, హైయర్ లో. ప్రస్తుతానికి రన్నింగ్ హై హైలో ఉంది. సో, హైయో హై. సో, ఈ స్ట్రక్చర్‌లో ఫాలో అవుతుంది. సో, అప్ ట్రెండ్‌లో ఎప్పుడైనా మనకి ఏమేం చూస్తాము? హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్‌లో ఫార్మ్ అయితే దీన్ని అప్ ట్రెండ్ అంటున్నాము. డౌన్ ట్రెండ్ అని మనకి ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది? ప్రైసు ఏం చేస్తుందో చూద్దాం. ప్రైస్ ఎప్పుడు లోవర్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు సో, పైన సారీ హై పాయింట్. ఒక హై దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హై దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కిందన పడుతుంది కదా! సో, ఇదేమవుతుంది? లో. లో పాయింట్. ఇది బాటమ్ గదా ఇది. కిందకొచ్చి ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి తిరిగింది. అంటే ఇది లో కదా! బాటమ్ పాయింట్. సో, హై ఇది లో. సో, ఈ కంపేర్ టు ప్రీవియస్ హై, ఈ హై ఎక్కడుంది? లోలో ఉంది. సో, లోవర్ హై. లోవర్ హై. సో, కంపేర్ టు ప్రీవియస్ లో, ఈ లో ఎక్కడుంది? లోవర్ కదా! లోవర్ లో. కంపేర్ టు ప్రీవియస్ హై, ఈ హై ఎక్కడుంది? లోవర్ ఉంది. సో, లోవర్ హై. కంపేర్ టు ప్రీవియస్ లో, ఈ లో ఎక్కడుంది? లోలో ఉంది. రైట్? సో, లోవర్ లో. ఇది లోవర్ హై. ఒకవేళ ఇది కిందన పడితే, దీన్ని క్రాస్ చేసి కిందన పడితే లోవర్ లో అవుతుంది. సో, అలా. సో, డౌన్ ట్రెండ్ ఎప్పుడైనా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్‌లో ఉంటుంది. లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ చేసుకుంటూ వస్తే ఇది దీన్ని డౌన్ ట్రెండ్ అని మనం కన్ఫర్మ్ చేస్తాం.
ఇప్పుడు ఈ పైకి వెళ్ళాక కిందన పడకుండా ఇంకొక ట్రెండ్ నడుస్తుంది. అదేంటంటే ప్రైస్ ఎప్పుడైనా ఇలా సైడ్ బై సైడ్ తిరుగుతా ఉంటుందన్నమాట. ఇది ఇలా తిరగొచ్చు. ఒక ట్రయాంగిల్ ఫార్మ్‌లో ఒక స్క్వేర్ ఫార్మ్‌లో తిరగొచ్చు. సారీ, రెక్టాంగిల్ ఫార్మ్‌లో తిరగొచ్చు. ఒక ట్రయాంగిల్ ఫార్మ్‌లో కూడా తిరగొచ్చు. సో, ఇలా తిరిగినా అది సైడ్ వేస్ ట్రెండే. ఓకే. ఒక ఛానెల్‌లో తిరుగుతాయన్నమాట. అంటే ఏంటి? ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఉండొచ్చు. లోవర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఉండొచ్చు. లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు గానీ, ఒక పర్టిక్యులర్ రేంజ్‌లో తిరుగుతుంది. దీనినే మనం సైడ్ వేస్ ట్రెండ్ అంటున్నాము. ఓకే. దీన్ని మనం సైడ్ వేస్ ట్రెండ్ అంటాం. ఓకే. ఎప్పుడు ఒకటే ట్రెండ్ అనేది కంటిన్యూగా రన్ అవ్వదు. ఒక పర్టిక్యులర్ టైంలో ఈ ట్రెండ్ అనేది ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే, అప్ ట్రెండ్ ఒక పర్టిక్యులర్ టైంలో ఇది స్టాప్ అయ్యి, దీని తరువాతన డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు, అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు. డౌన్ ట్రెండ్ రన్నింగ్‌లో ఉందనుకోండి, ఇది పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఇది స్టాప్ అయ్యి, ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే సైడ్ వేస్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు. సైడ్ వేస్ ట్రెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్‌లో ఉందనుకోండి, దీని తర్వాత అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు. ఎప్పుడు ఒకటే ట్రెండ్ అయితే రన్ అవ్వదు. కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, దీనిని మనకి చార్ల్స్ డవ్ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టాడనమాట. దీన్నే మనం డౌ థియరీ అంటున్నాం. ఓకే. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా వస్తాయి మన ఛానెల్‌లో. ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంది, కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ మీకు ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా టాపిక్స్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కొంతమంది లైవ్ అంటే నెక్స్ట్ డే మార్కెట్ అప్డేట్స్ అడుగుతున్నారు. కొంచెం టైం పడుతుంది గానీ మేము స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఒస్తాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు వన్ బై వన్ ఒస్తుంది. ఒక స్ట్రక్చర్‌లో ఫాలో అవుతున్నాం మేమైతే. సో, మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియోస్ కంటిన్యూస్‌గా చూసుకుంటూ వస్తే మీకొక స్ట్రక్చర్‌లో మీకు కోర్స్ రెడీ అవుతుందనమాట. సో, కాబట్టి ఫస్ట్ వీడియోస్ నుంచి చూసుకుంటూ వీడియోస్ జూడండి. ఓకే. మిడిల్‌లో కాకుండా. అంటే మిడిల్‌లో చూస్తే కొంచెం అర్థం అవ్వదు. థాంక్ యూ సో మచ్.